మా అన్నయ్య అంటే నాకు ఎంత ప్రేమ అంటే ఎంత ఇష్టం అంటే అన్నయ్య గురించి ఎవడ లాగి దౌడమే కొడతా ఈ రోజుకు. అంటే మీకు తెలియాలి, ఇప్పుడు చెప్పలే ఈ మాట ఇప్పుడు చెప్తున్నా. ఇంకా అంతకంటే మా అన్నయ్య అంటే గ్యాస్ అయితే ఈ వీడియో మనం చాలా సింపుల్గా అయితే ఎడిట్ చేసుకోవచ్చు. మీరు ఇక్కడ ఎలర్ట్ మోస్ట్లోకి వచ్చిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ బీట్ మార్క్ని అయితే మీరు ఇక్కడ ఇన్పుట్ చేసుకోండి. లైక్ తెలిసిందే కదా, ఎక్స్ఎంఎల్ అయితే మీరు డౌన్లోడ్ చేసుకోండి, అక్కడ నుంచి షేర్ చేసి ఇక్కడ ఎలర్ట్ మోషన్ సెలెక్ట్ చేసుకుంటే మనకైతే వచ్చేస్తుంది. అండ్ చాలా సింపుల్గా ఇది ఏంటంటే మీరు జస్ట్ రీప్లే చేసుకుంటే సరిపోతుంది. కొంచెం చూడడానికి చాలామంది అయితే ఇది అడుగుతున్నారు, కాబట్టి నేను అయితే దీన్ని నాకే చేసుకున్నాను అనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్. కాబట్టి మీకు రీప్లేస్ అయితే చెప్తాను, జస్ట్ సింపుల్గా మీరు అయితే రీప్లేస్ చేసేసుకోవచ్చు. గ్యాస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకు ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగా నేను బిట్ మార్క్స్ అన్నీ కూడా అయితే సెట్ చేశాను. కరెక్ట్ మ్యూజిక్ తగ్గట్టు అయితే మనకు ఉంటుంది. అండ్ పర్ఫెక్ట్గా మీరు సెట్ చేసుకుంటే ఇంకా సూపర్గా అయితే వస్తుంది అనమాట వీడియో అనేది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు స్టార్టింగ్ కూడా అయితే చూస్తారు కదా, ఆ విధంగా అనమాట. మీరు కంప్లీట్గా చూడాలంటే మనకి టెలిగ్రామ్కి వెళ్తే ఇక్కడ మీకు వీడియో అయితే అవైలబిలిటీ ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ గైస్ ఇక్కడ మీరు ఒక పిక్చర్ అయితే ఉంది కదా, అండ్ ఇక్కడ మనకి ఎఫర్ట్ కూడా వస్తుంది. మన ప్రీవియస్ వీడియోలో కూడా అయితే చెప్పాను. సింపుల్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పిక్చర్ మీద అయితే ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ మీకు కలర్ అండ్ ఫిల్ అనే ఆప్షన్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఏంటంటే ఒక పిక్చర్ని అయితే మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సపోజ్ ఇక్కడ నేను ఒక పిక్చర్ని అయితే సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ ప్లస్ మీద ట్యాప్ చేశాను. ప్లస్ మీద ట్యాప్ చేయగానే గైస్ మనకి ఇక్కడ చూడండి ఆ పిక్చర్ అన్నది అయితే యాడ్ అయిపోయింది. అండ్ దానికి ఫుల్ ఆఫ్ ఎఫెక్ట్స్ వచ్చేసాయి. అండ్ అదేవిధంగా కలర్ కూడా అయితే వచ్చేసింది అనమాట. అంటే మనకి బ్లూయిష్ కలర్ అనేది, దీని గురించి నెక్స్ట్ వీడియోలో కూడా చెప్తానులేండి, బ్లూయిష్ కలర్ గురించి అయితే. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే దీనిపైన ట్యాప్ చేసి ఇక్కడ మీరు ఎఫెక్ట్స్లోకి వెళ్ళారంటే చూడండి, నేను ఆల్ ఎఫెక్ట్స్ అనేవి దీనికే పెట్టేసి ఉంచేస్తాను. మీరు మళ్ళీ పెట్టుకోవాల్సిన లేదు. ఇది ఓన్లీ ఈ వీడియో అన్నది జస్ట్ రీప్లేస్మెంట్ అనమాట. అండ్ నెక్స్ట్ పిక్చర్ ఏదైతే ఉందో దీనిపైన ట్యాప్ చేయండి. అండ్ సేమ్ కలర్ అండ్ ఫిల్మ్ ట్యాప్ చేయండి. ఇక్కడ క్లిక్ చేసి ఇంకొక పిక్చర్ని అయితే మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని ప్లస్ మీద ట్యాప్ చేయగానే మనకి ఇక్కడ ఇది కూడా అయితే ఆటోమేటిక్గా అడ్జస్ట్ అయిపోతుంది. అండ్ ఇక్కడ గైస్ మీరు ఏంటంటే నార్మల్ పిక్ అనమాట, ఇందులోకి వెళ్ళి అయితే చేయక్కర్లేదు. జస్ట్ దీనిపైన ట్యాప్ చేసి ఇక్కడ కలర్ మీద ట్యాప్ చేసి ఇక్కడ క్లిక్ చేసి మళ్ళీ ఇంకొక పిక్చర్ని అయితే యాడ్ చేసుకోండి. మనకి ఇక్కడ కూడా అయితే సరిపోతుంది. ఏంటంటే దీనికి ఎఫెక్ట్ అట్లాంటి ఎఫెక్ట్ అయితే రాదు, జస్ట్ మూమెంట్ ఎఫెక్ట్ అయితే వస్తుంది. అండ్ ఆఫ్టర్ ఇది కూడా సేమ్ అనమాట, సింపుల్ మీరు ఇక్కడ క్లిక్ చేసి ఇక్కడైతే మీరు చేంజ్ చేసుకోండి ఇక్కడ నుంచి. అండ్ నెక్స్ట్ ఉంది కదా, ఇది కూడా అయితే మీరు సేమ్ అదే విధంగా అయితే చేంజ్ చేసుకోండి. అండ్ ఆఫ్టర్ గైస్ ఇక్కడ నుంచి మీకు అనదర్ ఎఫర్ట్ అనమాట, లైక్ వేరే విధంగా అయితే చేయాలి అది చెప్తాను చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనిపైన ట్యాప్ చేసి ఇక్కడ క్లిక్ చేసి ఫోటోని అయితే చేంజ్ చేసుకోండి. అండ్ చేంజ్ చేసిన తర్వాత మనకి ఇక్కడ గ్రూప్ 1 అని అయితే ఉంది కదా, ఇక్కడ మనకి టోటల్గా అయితే 2 ఫొటోస్ వస్తాయి. ఇక్కడ చూడండి ఎడిట్ గ్రూప్ మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ స్టార్టింగ్ వస్తే మనకి ఇక్కడ 2 పిక్చర్స్ అయితే ఉంటాయి అనమాట. జస్ట్ ఇక్కడ మీరు జూమ్ చేసుకున్నారు అనుకోండి, సింపుల్గా ఏం లేదు కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పిక్చర్ మీద ట్యాప్ చేయండి. అండ్ ఇక్కడ కలర్ అండ్ ఫిల్మ్ మీద ట్యాప్ చేసి మీరు ఫోటోని అయితే ఎక్స్చేంజ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ కింద ట్యాప్ చేసి సేమ్ అదే విధంగా మీరు ఇక్కడ ఎక్స్చేంజ్ చేయండి. అంటే ఈ ఫోటో పోయి మీకు ఆ ఫోటో అయితే వచ్చేస్తుంది. అండ్ అదే విధంగా కేసు మనకి ఇక్కడ లాస్ట్కి అయితే వచ్చేసాను. మళ్ళీ లాస్ట్కి వచ్చేస్తే ఇది ఇక్కడ అనమాట, మనకి ఏదైతే గ్రూప్ అయితే ఉందో గ్రూప్ ఉంది కదా 1 అయితే అయిపోయింది. అండ్ అదేవిధంగా గ్రూప్ 1 అని చెప్పేసి మళ్ళీ ఇంకోటి ఉంటుంది. సేమ్ అదే విధంగా గైస్ మీరు ఇక్కడ ఎక్స్చేంజ్ చేసుకోండి ఇక్కడ కూడా. అండ్ తర్వాత ఫోటో దీన్ని కూడా సేమ్ ఎక్స్చేంజ్ చేసుకోండి. ఇక్కడ అన్ని ఫొటోస్ కలిపి అయితే పెట్టుకున్నాం. బట్ ఇక్కడ చూడండి గైస్ మనకి ఒక ఫోటో అయితే మిస్ అయింది. ఇది ఏ విధంగా యాడ్ చేయాలని చెప్తాను చూడండి. సింపుల్గా ఇక్కడ ఎడిట్ గ్రూప్ మీద ట్యాప్ చేయండి. ఇక్కడ మనకి ఇమేజ్ చూడండి, ఇమేజ్ అయితే లేదనమాట. ఇలాంటప్పుడు మీరు ఏం చేస్తారంటే సింపుల్గా ఇక్కడ చెప్పాను కదా కలర్ అండ్ ఫిల్మ్ ట్యాప్ చేసి ఇందులోకి వెళ్ళి ఇక్కడ పిక్చర్ని అయితే సెలెక్ట్ చేసుకొని ప్లస్ మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసేసిగానే ఇక్కడ బ్యాక్ అయితే వెళ్ళండి గైస్. బ్యాక్ వెళ్తే ఇప్పుడు చూడండి మీకు ఇందాక ఫోటో లేదు కదా, ఈ విధంగా మనకి లుక్కిష్ అయితే వస్తుంది అనమాట, అంటే ఫోటో అయితే వస్తుంది. ఈ విధంగా గైస్ మనకు చాలా సింపుల్గా అయితే ఇక్కడ ఎక్స్చేంజ్ చేసుకొని ఈ వీడియోని అయితే ఎడిట్ చేసుకోవచ్చు. వీడియోస్ లైక్ ఫిట్స్ కూడా షేర్ చేయండి. ఇక్కడ 60 FPS లేదా 30 FPS పెట్టుకొని ఈజీగా ఎక్స్పోర్ట్ చేసుకోండి.